అత్యద్భుత వ్రతరాజం ఆరోగ్యాన్నిచ్చు సంపదనిచ్చు వ్రతం పాపనాశ రథసప్తమి వ్రతం 25 జనవరి 2026 నాడు ఆశ్రమంలో నిర్వహించే పాపనాశ రథసప్తమి వ్రతానికి మహేశ్వర సిద్ధాంతి ఆధ్వర్యంలో 1671 మంది భాగ్యవంతులు వ్రతాన్ని చేసేందుకు తరించనున్నారు. తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరితో ఆశ్రమానికి విచ్చేసి వ్రతం చూసి ప్రసాదాన్ని తీసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులై తరించాలని ఆహ్వానిస్తున్నాం. జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేక సేవా కార్యక్రమాల ద్వారా భక్తులకు ప్రతి మహాశివరాత్రి రోజున వివిధ రూపాల్లో లింగాలు ఏర్పాటు చేసి శివయ్య యొక్క నామస్మరణతో విద్యాపీఠం మారుమోగుతోంది. ఈ దైవ కార్యాన్ని అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు సిద్ధాంతి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా నమః. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సరికొత్త కార్యక్రమాలకు వేదిక. విద్యాపీఠం 2014 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని మహిళలలో, మన సమాజానికి మూలాలు మహిళలలో ఆధ్యాత్మిక సంస్కారం కలిగి ఆ కుటుంబం అంతా కూడా శ్రేయోపదంగా ఉంటుందని మనకు ధర్మశాస్త్రం తెలిపినది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి దేవత అని చెప్తూ ఉంటారు. అంటే మహిళలు ఎక్కడైతే గౌరవింపబడతారో, ఎక్కడైతే సంస్కరింపబడతారో ఆ సమాజము పటిష్టవంతంగా తయారు. అందువల్ల మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించేందుకు శాస్త్రం బోధించింది వాళ్ళు వ్రతం ఆచరణ చేయమని చెప్తుంది. మనకు అనేకమైనటువంటి వ్రతములు ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క వ్రతం చెప్తారు. 360 వ్రతాలు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అనేకమైనటువంటి వ్రతాలు ఉన్నాయి. వాటి యొక్క విజ్ఞానాన్ని, వాటి ఫలితాన్ని కలిగించాలని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని ఎంపిక చేసి ఆ వ్రతాన్ని సహస్రాధిక మహిళల చేత ఏకకాలంలో నిర్వహించి తరిస్తుంది. 2014 వ్రతం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వ్రతాన్ని ఆచరణ చేసింది 1000 మంది మహిళల చేత, 100 మంది మహిళల చేత. అముక్తాభరణ సప్తమి అనేటువంటి వ్రతాన్ని 1700 మంది మహిళల చేత. ఇట్లా ఒక్కొక్క వ్రతం, పాశుపత వ్రతం, చంపాషష్ఠి వ్రతం, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్రతాలను ఆచరణ చేస్తూ వ్రతములు ధర్మశాస్త్రం ప్రకారంగా 3 భాగాలుగా చేయడం. మొట్టమొదటిది సౌభాగ్య వ్రతము అని. స్త్రీకి అత్యంత గొప్పనైనటువంటిది భర్త యొక్క క్షేమం, కుటుంబం యొక్క క్షేమం. సౌభాగ్యము సుస్థిరంగా ఉండాలని ఆచరించే వ్రతాలను సౌభాగ్య వ్రతము అని అంటారు. 2, మనిషికి కోరికలు, సంతానం కావాలి, అదేవిధంగా మంచి భర్త కలగాలి, మంచి ఐశ్వర్యం కలగాలని ఆచరించేటువంటి వ్రతాలను సౌభాగ్య వ్రతములు, కామ్య వ్రతములు అని అంటారు. కోరికల కోసం ఆచరించేటువంటి వ్రతములు కామ్య వ్రతములు. ఇక 3వది ప్రాయశ్చిత్త వ్రతములు అని పేరు. అంటే తెలిసి తెలియక అనేకమైనటువంటి పొరపాట్లను మనం చేస్తూ ఉంటాం, పాపములను చేస్తూ ఉంటాం. పాప పరిహారమై చేయవలసినటువంటిది ప్రాయశ్చిత్త వ్రతం. ఇట్లా 3 రకాల వ్రతములను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్రతాన్ని ఎంపిక చేసుకొని నిర్వహణ చేస్తుంది. అందులోనే భాగంగా 2018 హేవిలంబినామ సంవత్సరంలో 60 సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చేటువంటి పాశుపత వ్రతాన్ని ఆచరణ చేస్తాం. వత్సరే హేవిలంబాభ్యే మాసే శ్రీమతి కార్తికే శుక్లపక్షే త్రయోదశ్యాం కుర్యాత్ పాశుపత వ్రతం అని మనకు భవిష్య పురాణం చెప్పి ఉన్నది. 60 సంవత్సరాలుగా ఏకకాలంలో చేశారు. ఇట్లా జయాగౌరి వ్రతం, చంపాషష్ఠి అంటే మార్గశిర శుద్ధ షష్ఠి మంగళవారం యుక్తమైతే దాన్ని చంపాషష్ఠి అని అంటారు. అది 2019వ సంవత్సరంలో రావడం జరిగింది. విశేషమైనటువంటి దుర్లభమైనటువంటి యోగాలవన్నీ అందులో చంపాషష్ఠి వ్రతాన్ని ఆచరణ చేసి తర్వాత